రైట్. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్గా కూడా మీరు వర్క్ చేశారు. అవును. సో చాలా అంటే సిగ్నల్స్ దగ్గర ప్రాబ్లం అవుతున్న చోట యూటర్న్స్ పెట్టించడం, ఇలా చాలా సంస్కరణలు కూడా మీరు తీసుకొచ్చారు. స్టిల్ హైదరాబాద్ ట్రాఫిక్కి పర్మనెంట్ సొల్యూషన్ దొరికిందా? ఇంకా ఏమేమి మార్పులు చేయాలని మీరు ఫీల్ అవుతారు? అప్పుడు ఇప్పుడున్న డీజీ గారు సివి ఆనంద్ గారు అప్పుడు సిపిగా ఉండేవారు. సో ఆయన కూడా ట్రాఫిక్లో చేయడంతో నాకు చాలా ఈజీగా ఉండేది, అంటే రిఫార్మ్స్ తీసుకురావడానికి యాజ్ జాయింట్ సిపి ట్రాఫిక్. అంతకుముందు డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా మహేందర్ రెడ్డి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉండేవారు. వారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. ఆయన మహేందర్ రెడ్డి గారు, జితేందర్ గారు ఉండేవారు మా కమిషనర్, అప్పుడు అదే అడిషనల్ సిపి ట్రాఫిక్ అన్నమాట. సో చాలా ఫ్రీ హ్యాండ్, అంటే రిఫార్మ్స్ ఆలోచన చేయడానికి ఉండేది. ట్రాఫిక్ అనేది నిత్యం మనం ఎప్పటికప్పుడు కొత్త ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఉండాలి. ట్రాఫిక్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 లక్షల పైన వెహికల్స్ యాడ్ అవుతుంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం. ఏరియా ఇదే ఏరియా ఉంటుంది, చిన్న ఏరియాలో వెహికల్స్ యాడ్ అవుతున్నాయి. సో న్యాచురల్ ఇట్ లీడ్స్ టు కంజెషన్. అండ్ దానికి సొల్యూషన్స్ ఏంటి? మనకు రకరకాల రోడ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఫ్లైఓవర్లు వస్తున్నాయి, అండర్ పాస్లు వస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నాం. కానీ బట్ అల్టిమేట్గా సొల్యూషన్ ఇస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్తేనే పరిష్కారం అవుతుంది. ఇవన్నీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఈవీ వెహికల్స్ వైపు వెళ్ళాలి, పొల్యూషన్ తగ్గించడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. సో అది కూడా మనకంటే లాంగ్ టర్మ్గా చూసినప్పుడు డెఫినెట్గా మనం పొల్యూషన్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలన్నమాట. రైట్. అవుట్ ఆఫ్ వర్క్ సండేస్ రంగనాథ్ గారు ఏం చేస్తుంటారు? మీ పర్సనల్ టైంని ఎలా స్పెండ్ చేస్తుంటారు? ఇంట్రెస్ట్ ఏంటి? సినిమాలు చూస్తూ ఉంటారా? యా షూర్, నేను సినిమాలు చూస్తాను. అండ్ ఇంతకుముందు అంటే హైడ్రా రాకముందు టెన్నిస్ అది ఆడుతుండేవాడిని. ఈవినింగ్ అయితే కనుక కొత్త టెన్నిస్ ఎస్పీగా ఉన్నప్పుడు, సిపిగా ఉన్నప్పుడు కాస్త టెన్నిస్ కానీ ఏదో ఒక గేమ్ ఆడుతుండేవాడిని. బట్ హైడ్రాకి వచ్చిన తర్వాత ఆ ఛాన్స్ దొరకట్లేదు. ఎందుకంటే నైటే ఆల్మోస్ట్ 9 అట్లా అయిపోతుంటుంది అనమాట. పొద్దు నుంచి మొదలయ్యేది యాక్టివిటీ ఆల్మోస్ట్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో టెలికాన్ఫరెన్సెస్ తోటి ఇవన్నీ తోటి మొదలవుతుంది. రీసెంట్గా ఏం ఫిల్మ్ చూసారు సార్? ఫిల్మ్స్ చూసింది చాలా చూస్తుంటాను, మన ఓటీటీలో చాలా చూస్తుంటాను. తర్వాత మూవీస్లో ఏ జోనర్ అంటే మళ్ళీ క్రైమ్ థ్రిల్లర్స్ ని చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్స్ హ్యూమర్ ఉండేవి చూస్తాను, సరదాగా నవ్వుతూ ఉండేవి చూస్తాను. యాక్చువల్లీ అంటే ఎంతసేపు టెన్షన్ ఇదనేది కాకుండా మనం కాసేపు సరదాగా నవ్వుకోవాలి. సో అట్లాంటి సినిమాలు ఎక్కువ చూస్తుంటాను. ఓటీటీలో చాలా సినిమాలు చూస్తుంటాను నేను. సో ఆ పేర్లు కూడా గుర్తుండవు మళ్ళీ తర్వాత కానీ, బట్ చాలా సినిమాలు చూస్తుంటాను. ఆ టైంలో ఎంజాయ్ చేస్తాను. చేసి మళ్ళీ సండే ఈజ్ జనరల్గా కొంత రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయ్యి ఏదో మూవీయో అట్లా చూసి బయటికి వెళ్ళటం తక్కువ అయిపోయింది. మూవీస్ ఇంట్లోనే చూస్తుంటాను అన్నమాట. క్రికెట్ ఇంట్రెస్ట్? క్రికెట్ ఏదో అట్లా ఆడతాను కానీ జనరల్గా టెన్నిస్ ఆడేవాళ్ళం. టెన్నిస్ లేకపోతే షటిల్ ఆడేవాళ్ళం, అది ఉండేది. ఇప్పుడు క్రికెట్ కూడా మనం ఎప్పుడో ఆడాం కానీ పెద్ద, అంటే నాట్ ఎ వెరీ రెగ్యులర్ ప్లేయర్ అండ్ ఆల్, ఇట్లా ఏం లేదు. అంటే జస్ట్ అప్డేట్స్ అయినా ఫాలో అవుతుంటారు? చూస్తాను, క్రికెట్ మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్ కూడా కొన్ని చూస్తుంటాను. ఫేవరెట్ టీమ్? అలా నేను రెగ్యులర్గా లేను. నాకు ఐపీఎల్ కన్నా కంట్రీ మ్యాచెస్, అంటే ఇండియా వర్సెస్ సంథింగ్ ఏదో సే ఆస్ట్రేలియాను లేదా ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇట్లా కంట్రీ ఆడేటటువంటి దాంట్లో నిజంగా దేశభక్తి వస్తుంది అనమాట అక్కడ. ఈ ఐపీఎల్ అనేది నాకు అదేంటంటే కమర్షియల్గా ఉన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. సో అందుకోసం ఐపీఎల్ పెద్దగా నేను ఫాలో అవ్వను. ఈ కంట్రీ మ్యాచెస్ ఖచ్చితంగా చూస్తాను అనమాట. అయితే ఇండియా వర్సెస్ ఏదైనా కంట్రీ ఉందనుకోండి, అంటే అది కొంచెం మనకి లోపల తెలియకుండా మన కంట్రీని సపోర్ట్ చేస్తుంటాం కాబట్టి, అంటే ఎవరైనా ప్రతి ఇండియన్ విల్ సపోర్ట్ అవర్ కంట్రీ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ గెట్ ఎ ఫీలింగ్ ఆఫ్ దట్ ఎస్ మన కంట్రీ, మన ఫీలింగ్ అనేటటువంటిది వస్తారన్నమాట. అది ఓకే. అంటే ఓకే, ఐపీఎల్ కమర్షియల్ గా ఫీల్ అవుతున్నారు. ఐపీఎల్ కమర్షియల్ గా ప్రాంతీయత కూడా ఉంది కదా, ఉన్నది. అంటే అఫ్ కోర్స్ మీకు ఏది మన డెక్కన్ చార్జెస్ లేకపోతే ఇట్లా మనకు ఉంటుంది, దాంట్లో అది కూడా ఉంటుంది. కానీ బట్ దిస్ ఇస్ మోర్ ఇంకొంచెం పాన్ ఇండియాలో మనం చూసినప్పుడు కంట్రీ అనేది ఇస్ మోర్ ఇది అనిపిస్తుంది అనమాట.